సూపర్ ఉంది. రకాయ నది ప్రవహిస్తుంది. అది 144 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఈ కొండల మధ్యన ఈ నదుల్లో అసలు స్పీడ్ బోట్స్లో ట్రావెల్ చేస్తే ప్లేన్లో లేదంట. ఇప్పుడు 1% కూడా రిస్క్ తీసుకోరంట. అదే ఇక్కడ ఈ కంట్రీలో స్పెషాలిటీ. మౌంటైన్స్లో నాకు బాగా నచ్చిన ఫేవరెట్ మౌంటైన్ ఇదే. కనబడుతుంది, చూస్తున్నారు ఎదురుగా ఒక గ్లేషియర్ మీద దింపారు. భలే అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. ఆకాశంలోకి విసురుదాం ఆ బాల్ని. అదిగోండి, ఎటు చూసినా గ్లేషియర్సే. అందరూ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు న్యూజిలాండ్ దేశంలో ఉన్నాను, క్రైస్ట్ చర్చ్ సిటీలో ఉన్నాను. ఎవరైనా లాస్ట్ వీడియోస్ మిస్ అయితే తప్పకుండా చూడండి. చాలా మంచి మంచి ప్రదేశాలు చూసుకున్నాం, అలాగే చాలా విషయాలు కూడా తెలుసుకున్నాం ఈ కంట్రీ గురించి. కనీసం ఇవాళ ఇప్పుడు క్రైస్ట్ చర్చ్ నుండి క్వీన్స్ టౌన్ వెళ్ళటానికి 500 కిలోమీటర్లు. కానీ 500 కిలోమీటర్లు చాలా అందమైన ప్రదేశాలు కొన్ని ఉంటాయి, అవి కూడా మనం చూసుకోబోతున్నాము. వాటితో పాటు ఇవాళ వాతావరణం అంతా బాగుండి ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటే చక్కగా మనం, నాకు 2:30కి ఒక అపాయింట్మెంట్ ఉంది, హెలికాప్టర్ రైడ్ మనం చేయబోతున్నాము. అది కూడా నాకు మొత్తం ఇదంతా ఈ నెక్స్ట్ వీక్ టూర్స్ అన్నీ మనకి అరేంజ్ చేసిందంతా ANZ టూర్స్ వాళ్ళే. మీకు వాళ్ళ సర్వీస్ ఎలాంటి అయినా సరే, ఇక్కడ టూర్స్ ఏమైనా ప్లాన్ చేసుకోవాలన్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. నేను స్క్రీన్ మీద ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. లాస్ట్ వీడియోలో మనం అశోక్ బ్రదర్ని పరిచయం చేసుకున్నాం కదా, వారికి ఒక బాబు కూడా ఉన్నారు. మన ఛానల్లో రావాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలాగే మీకు కూడా మంచి మంచి విషయాలు తెలియజేయాలనుకుంటున్నారు. అదిగోండి, హీరో ఇక్కడే ఉన్నాడు. నీ పేరు చెప్పనా? అందరికీ నమస్కారం, నా పేరు ప్రతీక్. మీరు అందరు ఎలాకున్నారు? నువ్వు ఎక్కడున్నావు? మేము న్యూజిలాండ్ ఉన్నాము. చాలా చక్కగా క్యూట్గా మాట్లాడాడు, నైస్. తెలుగు కూడా బాగా ప్రయత్నిస్తున్నాడు మాట్లాడడానికి, చాలా బాగా నచ్చింది. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 4th క్లాస్ ఉన్నా. సూపర్. నేను ల్యాప్టాప్ వాడుకుంటున్నా. వెరీ గుడ్, నేర్చుకుంటున్నాడు అంటే అదే చెప్తున్నారు, మనకు తెలియజేయాలనుకుంటున్నారు. గుడ్. ఇంకా మంచి మంచి విషయాలు చాలా తెలుసుకోవాలి, నువ్వు మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిటీ నుండి ఒక 70 కిలోమీటర్లు ప్రయాణించుకుంటూ వచ్చాము. అసలు మామూలుగా లేవు, ఎటు చూసినా కూడా అందమైన వ్యూ పాయింట్స్ చాలా ఉన్నాయి. మెయిన్గా ఫ్రెష్ వాటర్ రివర్స్, అలాంటి రివర్స్ ఇలాంటి కొండల్లో ప్రయాణించడం వల్ల ఇంకా చాలా అందాన్ని తీసుకొచ్చింది ఈ ప్రాంతానికి. రకాయ జార్జ్ అనే ప్లేస్లో ఉన్నాను నేను ఇప్పుడు. నా వెనకాలే మనం గమనించుకుంటే అదిగోండి, అందమైన రకాయ నది ప్రవహిస్తుంది. అది 144 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఇక్కడ చాలా అందమైన గ్లేషియర్స్ ఉంటాయి, ఎక్కువగా స్నో పడుతుంది. ఆ స్నో నుండి ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ పూర్తి చేసుకుంటున్నాం, మళ్ళీ వింటర్లో అడుగు పెడుతున్నాం. ఇక్కడ ఆ మంచంతా కరిగిపోయి ఇంతకు ముందుది అలా నదుల్లో ప్రయాణిస్తూ ఉంటుంది. అలాగే ఇంకో విషయం, ఇక్కడ సాల్మన్ ఫిష్ వచ్చి చాలా ఫేమస్ అంట. అది కూడా ఇలాంటి నదుల్లో, ఈ రకాయ నదిలో చాలా మంచి సాల్మన్ ఫిష్ దొరుకుతుందని చెప్తున్నారు. ఈ కొండల మధ్యన ఈ నదుల్లో అసలు స్పీడ్ బోట్స్లో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి. అలాంటి యాక్టివిటీస్ కూడా ఇక్కడ చాలా ఉంటాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దేశంలో మనం ఇలాంటి నదుల్లో చేపలు పట్టాలంటే తప్పకుండా లైసెన్స్ ఉండాలంట. అది చాలా పెద్ద క్రైమ్. లైసెన్స్ లేకుండా వచ్చి ఇక్కడ చేపలు పట్టుకోకూడదు. సముద్రంలో పట్టుకోవడానికి లైసెన్స్ అవసరం లేదని చెప్తున్నారు. మెయిన్గా అసలు కలర్స్ ఎంత బాగా కనపడుతున్నాయో, బ్లూ అండ్ గ్రీన్ కలర్లో ఈ ఫ్రెష్ వాటర్ గ్లేషియర్స్ దగ్గర నుండి ప్రయాణం అవుతున్న ఈ నీరు, అట్లాగే రెయిన్ వాటర్ అన్నీ కలిపి వస్తున్నాయి. రకాయ నది పక్కనే మనం చూసుకుంటే ఈ అందమైన మౌంట్ హట్ ఉంటుంది. 2190 మీటర్లు ఎత్తులో ఉంటుంది. సీ లెవెల్కి సదరన్ హెమిస్ఫియర్లోనే అసలు మంచి స్కీయింగ్ చేసే స్పాట్ అంట. మొట్టమొదట అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడే అని చెప్తారు. మంచు కాలంలో మనం చూసుకుంటే ఇదంతా మంచుతో అసలు నిండిపోతుంది. ఎక్కడెక్కడో నుండి చాలామంది జనం వచ్చి దీని మీద స్కీయింగ్ చేస్తుంటారు. ఒక 2010లో ఒకసారి 200 కిలోమీటర్ల వేగంగా గాలి వచ్చిందంట. అప్పుడు 1200 మంది పైన స్టక్ అయిపోయారు. ఎలాంటి ప్రాణ నష్టాలు ఏం జరగలేదు. బట్ జాగ్రత్తగా అక్కడే షెల్టర్ ఇచ్చి వాళ్ళందరికీ నెక్స్ట్ డే మళ్ళీ ఆ విండ్ స్పీడ్ తగ్గిన తర్వాత ఇక కిందకు వచ్చేసారంట. నేను ఇప్పుడు లేక్ టెకపు ముందున్నాను. ఇది చాలా ఫేమస్ చర్చ్, ద చర్చ్ ఆఫ్ ద గుడ్ షెపర్డ్ అని పిలుస్తారు. ఇది మీరు ఇంకొక చాలా సినిమాల్లో కూడా చూసి ఉంటారు. ఈ మధ్యన రామ్ చరణ్ అన్న నటించిన గేమ్ చేంజర్ మూవీలో కూడా ఈ చర్చ్ ముందు తీశారంట. ఈ చర్చ్ కనపడుతుందంట. ఎవరైనా గుర్తుపట్టారా చెప్పండి? దీని బ్యాక్ సైడే మనకి అందమైన బ్యూటిఫుల్ లేక్ టెకపు లేక్ ఉంటుంది.
ఎదురుగా మనం చూసుకుంటే ఈ కొండ ప్రాంతం అంతా మంచుతో నిండిపోతుంది వింటర్ సమయంలో వస్తే. మనం చూడండి ఎక్కడెక్కడో నుండి ప్రపంచ దేశాల నుండి వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు. చాలా బాగా అనిపిస్తుంది ఈ ఒడ్డున నడుస్తున్నప్పుడు. మెయిన్గా మనం ఒక సీజన్లో నవంబర్లో ఎప్పుడో వస్తే కానీ ఇక్కడ ఒక ఫ్లవర్స్ వస్తాయి ఈ చెట్లకి. అస్సలు భలే ఉంటుంది, అసలు చాలా అందంగా ఉంటుంది. మీకు స్క్రీన్ మీద ఇస్తాను ఆ పిక్చరు. మరొకటి గమనించారా మీరు, ఈ ఒడ్డున రాళ్ళు, ఈ రాళ్ళని ఎలా పేర్చారో చూడండి. అలా పేర్చి విష్ కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్న విష్ జరుగుతుందని కూడా నమ్ముతారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. కనీసం 6 అడుగులు ఎత్తులో నిర్మించారు. ఇలా ఇక్కడ చాలా ఉన్నాయి మనం చూసుకుంటే, ఇరువైపులా ఎన్నో ఉన్నాయి చూడండి. ఇంకా ఎక్కడ నుండి వచ్చిన ఫారిన్ కంట్రీస్ నుండి వచ్చిన పీపుల్ కూడా, టూరిస్ట్ కూడా ఇంకా చేస్తున్నారు అక్కడ, రాళ్ళు పేరుస్తున్నారు. భలే బ్యాలెన్స్గా నిలబెట్టారు, అంత ఈజీ కాదు. చూడండి ఆ రాళ్ళు ఎలా నిలబెట్టారు, పైన చిన్ని రాయి పెట్టారు, సూపర్గా నిలబడింది అది మట్టికి పడిపోకుండా. గాలి లేదు ఇప్పుడు. మరొక విషయం చెప్పాలంటే ఇక్కడ నుండి నైట్ చాలా చీకటిగా ఉంటుందంట. డార్కెస్ట్ ప్లేస్ అని చెప్తారు. సదరన్ హెమిస్ఫియర్లోనే ద బెస్ట్. నక్షత్రాలు చాలా క్లియర్గా కనపడతాయి. ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడో నుండి వచ్చి ఇక్కడ మళ్ళీ చాలా కాస్ట్లీ కూడా, ఇక్కడ హోటల్స్ కూడా ఇక్కడ స్టే చేస్తారు. స్టే చేసి రాత్రి వేళల్లో నక్షత్రాలు గమనిస్తూ ఉంటారు. ఈ అందమైన లేక్ 27 కిలోమీటర్లు పొడవు, 6 కిలోమీటర్లు వెడల్పు ఉందంట. చాలా పెద్దది. అలాగే 120 మీటర్లు లోతు ఉంటుందంట ఇక్కడ మ్యాక్సిమం మనం చెప్పుకుంటే. చూడండి వాటర్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అక్కడ ఉన్న రాళ్ళు కూడా చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఫిషెస్ కూడా ఉంటాయి దీంట్లో, మంచి ఫిషెస్. ఈ ప్రాంతం మొత్తం మనం చూసుకుంటే పూర్తిగా మంచుతో నిండిపోతుంది. అసలు ఇంకా అందంగా అనిపిస్తుంది. మనం కరెక్ట్గా వింటర్ స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ వస్తే మటుకి భలే ఉంటుంది. చుట్టూతా కొండలు చూడండి, చాలా అందంగా ఉంది. స్కై కూడా క్లియర్గా ఉండటం వల్ల అసలు భలే బ్లూ కలర్లో తెలుస్తుంది. ఫైనల్గా వచ్చేసాను లొకేషన్కి. నా కళ్ళ ముందు ఏముందో చూపిస్తే అసలు ఆశ్చర్యపోతారు. ఇదిగోండి హెలికాప్టర్ వచ్చి 3:30కి స్టార్ట్ అవుద్దంట. స్కై చాలా క్లియర్గా ఉంది, సూపర్గా ఉంది. కానీ మొదట అసలు యాక్చువల్లీ స్కీ ప్లేన్లో మనకి బుక్ చేశారు, కానీ స్కీ ప్లేన్లో లేదంట. ఇప్పుడు ఏదో సంథింగ్ ఏదో కానీ వెదర్ అక్కడ ఏదో కానీ బాగోలేదని చెప్తున్నారు. అందుకని ఓన్లీ హెలికాప్టర్స్ వెళ్తున్నాయంట. చాలా సర్ప్రైజ్గా ఉండబోతుంది, సూపర్గా ఉండబోతుంది. ఇదిగోండి హెలికాప్టర్స్ కనబడుతున్నాయా మీకు, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. అసలు నా చుట్టూ ఉన్న కొండలు అసలు మామూలుగా లేవు. ఇప్పుడు మనం మౌంట్ కుక్లో ఉన్నాం. న్యూజిలాండ్ దేశంలోనే టాలెస్ట్ మౌంటైన్ ఇప్పుడు నా కళ్ళ ముందే ఉంది. అది కూడా మనం వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవుదాం. హెలికాప్టర్లో మంచి రైడ్, 45 నిమిషాలు రైడ్ తీసుకెళ్ళి చూపించుకుని వస్తారు. వెనక చూడండి స్నో మౌంటైన్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, గ్లేషియర్స్ చాలా క్రేజీగా అనిపిస్తుంది. అసలు ఇలాంటిది నేను ఎప్పుడు హెలికాప్టర్ రైడ్ చేయలేదు. లాస్ట్ టైం మనం చేసింది లాస్ వేగస్లో, అది అసలు కంప్లీట్లీ డిఫరెంట్. ఇది వేరు, అసలు ఇది వర్త్. స్వర్గాన్ని చూడబోతున్నాం వెళ్ళి మనం ఇప్పుడు. ఇక్కడ నుండి చూస్తుంటే అసలు ఇప్పటికీ స్టిల్ షాకింగ్గా అనిపిస్తుంది. చాలామంది ఈ గ్లేషియర్స్, ఆ మౌంటైన్స్ పైకి హైక్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈజీ కాదు, చాలా ఫిట్ ఉండాలి, చాలా డేంజరస్ కూడా. మీకు ఇంకా హెలికాప్టర్ ఎక్కిన తర్వాత నేను ఇంకా చాలా విషయాలు తెలియజేస్తాను. ఇప్పుడే ఒకళ్ళు ట్రిప్ ఫినిష్ చేసుకుని అదిగోండి ఒక హెలికాప్టర్ వస్తుంది, కనబడిందా మీకు? సూపర్ ఉంది కదా. కరెక్ట్గా వెనక పక్క ఆ మౌంటైన్స్, అందమైన మౌంటైన్స్, ముందు హెలికాప్టర్స్, అది మనం ఇప్పుడు చేయబోతున్నాము. రెడీగా ఉండండి, వీడియో ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నారు మీరు ఇప్పుడు. వావ్ సూపర్ ఉంది. ఈ మౌంట్ కుక్లో ఒక పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరుతో పాటు ఇక్కడ మెయిన్గా ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్ పేరు ఏంటనుకుంటున్నారు? సర్ ఎడ్మండ్ హిలరీ అని.
ఈ పేరు మీరు లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నాం, గుర్తుంది కదా. ఈ సెంటర్ లోపలికి వెళ్తే మనకి అప్పట్లో అసలు మౌంట్ ఎవరెస్ట్ మొట్టమొదట ఎక్కింది ఎడ్మండ్ హిలరీ కదా. తను ఉపయోగించిన బ్యాక్ ప్యాక్ ఇంకా మెయిన్ వస్తువులన్నీ ఇక్కడే ఉంటాయంట. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, ఎడ్మండ్ హిలరీ వచ్చి న్యూజిలాండ్. చాలా గొప్పగా రాశారు. ఇట్ ఈస్ నాట్ ద మౌంటైన్ వి కాంకర్ బట్ అవర్ సెల్స్, సర్ ఎడ్మండ్ హిలరీ అని అతనే చెప్పుకుంటున్న ఆ గొప్ప మనిషి. మీరు చదువుకునేటప్పుడు వినే ఉంటారు తప్పకుండా. మౌంట్ ఎవరెస్ట్ని ఫస్ట్ ఎక్కిన పర్సన్. 6 feet 6 అడుగులు 2 ఇంచులు ఉంటారంట ఇతను హైట్. ఏ జైంట్ ఆఫ్ ఎ మ్యాన్ అని చెప్పి భలే బాగా రాశారు. మంచి ఫోటో. మనం లోపలికి వెళ్ళడానికి మన దగ్గర $25 ఛార్జ్ చేస్తారు. అలాగే మ్యూజియంతో పాటు మూవీ థియేటర్ కూడా ఉంటుంది లోపల. కేవలం 2 కూర్చోగలరు అంతే. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వింటేజ్ వెహికల్. ఇక మనం హిలరీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉంది చూడండి. తను వయసు అయిన తర్వాత ఫోటో, ఓల్డ్ అయిపోయిన తర్వాత. మెయిన్గా ఈ మౌంట్ కుక్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడే ట్రైన్ తీసుకుని చాలాసార్లు ఆ తర్వాత తను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళారంట, నేపాల్. అది అందుకనే చాలా మెయిన్ ఈ ప్రదేశం అంతా. అందుకని ఈ ప్రదేశానికి కూడా, ఈ సెంటర్ కూడా తన పేరు ఇచ్చారు, సర్ ఎడ్మండ్ హిలరీ అని చెప్పి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా వేరే వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. అలాగే కొన్ని వెహికల్స్ కూడా ఉన్నాయి. పైన మనకి రెస్టారెంట్ ఉంటుంది, హోటల్ ఉంటుంది ఇదే సెంటర్లో. ఇందాక చూసిన ఫోటో వెనక పక్క మనం చూసుకుంటే ఈవిడ కూడా ఫస్ట్ ఉమెన్ అంట. ఇదిగోండి స్కీ చేశారని చెప్తున్నారు సౌత్ పోల్కి. ఓ దేవుడు, ఆ మాటలు కాదు యాక్చువల్లీ. ఆ హ్యాండ్స్ చూశారు కదా, ఫ్రోస్ట్ బైట్ అయిపోయిందంట. అవి ఫోటో తీసుకొని చూపిస్తున్నట్టున్నారు మనకి. ఆ బ్లడ్ ఏదో వస్తున్నట్టుంది హ్యాండ్స్లో నుండి. ఎడ్మండ్ హిలరీ తన జీవితంలో సాధించినవన్నీ మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. 1919లో జన్మించారు, 2008లో మరణించారు తను. ఇదిగోండి ఇవన్నీ. మే 29, 1953లో తను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. నేపాల్ అతను షెర్పాతో, టెంజింగ్ నోర్గాయ్ సాయంతో తీసుకుని వాళ్ళిద్దరూ. ఆ తర్వాత చాలామంది ఎక్కడానికి ప్రయత్నించారు. అంత ఈజీ కాదు, చాలామంది మరణించారు కూడా. అది ఇప్పటికి కూడా చాలా డేంజరస్ అని చెప్తారు. అలా డబ్బుతో కూడా కూడుకున్న పని. డబ్బు కాదు అసలు మ్యాటర్, ముందు చాలా ఫిట్నెస్ కావాలని చెప్తారు. ఫిట్నెస్ ఉన్నా సరే ఎప్పుడైనా సరే ఐస్ అంతా మూవ్ అవ్వచ్చు, చెప్పలేము. ఒక్కోసారి ఐస్ కదులుతూ ఉంటుంది, అక్కడ కదిలి ఒక్కోసారి మునిగిపోతూ ఉంటారు. ఇదిగోండి వాళ్ళ ఫొటోస్ కూడా ఇక్కడ షేర్ చేస్తున్నారు మనకి క్లైంబ్ చేసేటప్పుడు. ఇది అసలు మెయిన్. ఇదిగోండి బేస్ క్యాంప్ దగ్గర ఫోటో అంట ఇది. ఎడ్మండ్ హిలరీతో తను నేపాల్ అతను ఉన్నారు, చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం గ్లేషియర్ హైలైట్స్కి వెళ్తున్నాము. 45 నిమిషాలంట. ఇదిగోండి ఈ రెడ్ కలర్లో ఉంది కదా, ఈ రూట్లో మనల్ని తీసుకువెళ్ళి ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇటు వెనక్కి తీసుకుని వస్తారు హెలికాప్టర్లో. మన దగ్గర $629 ఛార్జ్ చేస్తారని చెప్పుకున్నాం కదా ఈ రైడ్కి, హెలికాప్టర్ రైడ్కి. అంటే మన డబ్బుల్లో 31,300 రూపాయలు. ఇది మెయిన్ ఎయిర్పోర్ట్ మౌంట్ కుక్లో. మనం చూసుకుంటే చాలా చిన్నది చూడొచ్చు. హెలికాప్టర్స్, స్కీ ప్లేన్స్ వెరీ రేర్గా, ఇక చార్టర్డ్ ప్లేన్స్ అలాంటివి ల్యాండ్ అవుతూ ఉంటాయి ఇక్కడ. స్కీ ప్లేన్ ఎందుకు క్యాన్సిల్ చేశారో ఇప్పుడే మాకు పిలిచి చెప్తున్నారు. గాలి ఎక్కువగా ఉందంట. ఇక్కడంటే మనకు తెలియట్లేదు, కొంచెం తక్కువే ఉంది. మరి అక్కడ మేబీ బాగా ఎక్కువగా ఉందేమో. ఎట్లా దిగాలి కదా, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుందంట. హెలికాప్టర్కి అయితే ప్రాబ్లం ఉండదంట. హెలికాప్టర్ ఇప్పుడు ఇట్లా దిగుతుంది కదా కిందకి, మళ్ళీ ఇట్లా పైకి లేకొస్తుంది, అది తట్టుకోగలదంట. అదే ఇలా దిగితే చాలా డేంజరస్. ఈ కంట్రీలో ఒక స్పెషాలిటీ ఏదైనా ఉందంటే 1% కూడా రిస్క్ తీసుకోరంట. అదే ఇక్కడ ఈ కంట్రీలో స్పెషాలిటీ. హ్యూమన్ లైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకవేళ ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలో ఏదైనా ఫెయిల్ అయితే పూర్తిగా షట్ డౌన్ చేసేస్తారంట. అసలు మళ్ళీ ఇంకా వాళ్ళకి లైసెన్స్ ఇవ్వటం, ఇక యాక్టివిటీ ఉండటం అనేది ఉండదు. చూసారా, అంత జాగ్రత్తగా ఉండాలి సేఫ్టీ విషయంలో. నంబర్ 1 ఇక అంతే, 100% పర్ఫెక్ట్గానే ఉండాలి.
అయిపోయేలోపు భలే ఎక్స్పీరియన్స్ని పొందాము. సేమ్ అమెరికానే గుర్తొచ్చింది ఇంతకుముందు లాస్ వేగస్. ఆహా, ఎంత స్మూత్గా ట్రావెల్ చేస్తున్నామో చూడొచ్చు మనం. బయట బ్యూటిఫుల్ మౌంటైన్స్ చూసుకుంటున్నాం. అదిగోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లేక్ చూడారా. అసలు నిజంగా ఫ్లై చేస్తున్నట్టే అనిపించట్లేదు, చాలా స్మూత్గా ఉంది. కింద రివర్ కూడా కనపడుతుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మౌంట్ కుక్కి మరొక పేరు కూడా ఉంది. అది మౌరీ భాషలో అరోకి అని పిలుస్తారు. అసలు మౌంట్ కుక్ నేమ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? మనం లాస్ట్ వీడియోస్లో అన్నీ చక్కగా చెప్పుకున్నాం. న్యూజిలాండ్ దేశాన్ని 1769లో జేమ్స్ కుక్ అనే ఒక ఎక్స్ప్లోరర్ కనిపెట్టినట్టు, కానీ దానికన్నా ముందు ఇక్కడ మౌరీ తెగ వాళ్ళు జీవిస్తున్నారు. అది గత 1000 సంవత్సరాల నుండి. కానీ 1851లో ఇక్కడ ఉండే పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు జేమ్స్ కుక్ని గౌరవిస్తూ ఈ ఎత్తైన పర్వతానికి మౌంట్ కుక్ అని పేరు పెట్టారు. అందుకని ఇక్కడ 2 పేర్లు ఉన్నాయి ఈ కొండకి. ఇక్కడ మౌరీ తెగవారు ఉంటారని చెప్పుకుంటున్నాం కదా 1000 సంవత్సరాల నుండి. వారు పెట్టిన అరోకి అనే పేరు ఉంది కదా, వారి నమ్మకాలలో మాట్లాడుకుంటే మనం ఇక్కడ ఆకాశాన్ని ఏమో ఫాదర్గా, భూమినేమో మదర్గా పిలుస్తారు. అంటే ఆకాశంలో ఉండే ఆ ఫాదర్ వాళ్ళ సన్స్ ఉన్నారంట, 2 బ్రదర్స్. ఒక అతని పేరు అరోకి, మరొకరి పేరు అనేది తెలియజేయలేదు ఇక్కడ. ఆ అరోకి అలాగే ఆ బ్రదర్స్ కలిసి ఇక్కడ పడవలో ప్రయాణిస్తుండగా భూమి మీద రీఫ్కి తగలటం వల్ల ఆ చల్ల గాలికి వాళ్ళు రాళ్ళుగా అయిపోయారు. ఆ పడవేమో సౌత్ ఐలాండ్ అయ్యింది. ఆ ఎత్తైన పర్వతం మౌంట్ కుక్ అని పిలుస్తాం కదా, అదేమో రౌకి అని చెప్తున్నారు. అలాగే ఐస్ ఏమో తన బ్రదర్ అని చెప్తున్నారు. సీ లెవెల్కి 3724 మీటర్లు ఎత్తులో ఉంటుంది పర్వతం. గత 170 సంవత్సరాల నుండి చాలామంది ప్రయత్నిస్తున్నారు దీని మీదకి ఎక్కడానికి, హయ్యెస్ట్ పాయింట్కి. కానీ 1882లో ఐర్లాండ్కి చెందిన ఒక ఇద్దరు వచ్చి ఇక్కడ ఎక్కడానికి ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. ఆ తర్వాత 1894లో ఇది పర్వతం ఎక్కడుందో న్యూజిలాండ్, ఆ లోకల్ పీపులే ముగ్గురు కరెక్ట్గా క్రిస్టమస్ రోజున 25వ తారీఖున 1894లో దీన్ని సాధించారు పైకెక్కి. ఆ తర్వాత 1913లోనే ఒక మహిళ కూడా ఎక్కారు, ఫ్రెద్దా తన పేరు. ఎడ్మండ్ హిలరీ కూడా ఇక్కడే ప్రాక్టీస్ చేసి తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి 1953లో నేపాల్ వెళ్ళి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 1955లో కూడా ఈ మౌంటైన్ పై వరకు ఎక్కారంట సక్సెస్ఫుల్లీ. ఇప్పటిదాకా నేను చేసిన ప్రయాణాల్లో అసలు ఇది నా లైఫ్ టైంలో నేను మర్చిపోను. ఎందుకంటే నా మొదటిసారి హెలికాప్టర్లో ఈ మంచుకొండ ప్రాంతంలో తిరుగుతూ, అలాగే ఆ గ్లేషియర్స్, అందమైన మేఘాలు చూస్తూ అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి. 2 కళ్ళు సరిపోవు అనే సామెత కరెక్ట్గా సెట్ అవుతుంది. ఈ అందాన్ని చూస్తూ ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు పైన చూసారా ఆ మబ్బులు ఎలా కమ్మేసినాయో కొండల మీద, ఎంత చక్కగా అసలు ఆ బ్లాక్ అండ్ వైట్ కలర్లో బ్యూటిఫుల్ అందాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అర్థమవుతుంది నాకు, ప్రాణాలకి తెగించి మరి గ్లేషియర్స్లో నడుస్తూ ఎప్పుడేమవుతుందో తెలియదు, కానీ పైకి వెక్కి విజయం సాధించాలి, అక్కడ నుండి వ్యూ చూడాలని ఆశపడుతూ ఉంటారు ఈ మౌంటైనర్స్. చూడటానికి ఎప్పుడూ సులభంగానే ఉంటుంది, కానీ అక్కడ నడిచినప్పుడు మనకి ఆ కష్టం ఏంటనేది తెలుస్తుంది. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ ప్రదేశంలో. కానీ చాలామందికి కళ కూడా ఉంటుంది జీవితంలో, ఒక్కసారైనా సరే ఇలాంటి పర్వతాల పైకి వెక్కాలని చెప్పి. మా పైలట్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇంకొక విషయం తెలియజేస్తున్నారు, ఇది వెంటనే కొంచెం బాధగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో గ్లోబల్ వార్మ్ వల్ల ఇక్కడ కనబడుతున్న 3000 పైన ఉన్నాయంట గ్లేషియర్స్ న్యూజిలాండ్ దేశంలో. అవి పూర్తిగా 100 సంవత్సరాల్లో కరిగిపోతాయంట. ఆ తర్వాత మనం ఒక్క గ్లేషియర్ కూడా చూసుకోలేమని చెప్తున్నారు. మన ఇక తర్వాత వచ్చే తరాలకి ఇక్కడ ఏముండదు, మంచు పడటమే చూడగలరు, కానీ గ్లేషియర్స్ చూడలేరంట. ఈ ప్రపంచాన్ని ఆకాశం, భూమి, నీరు అన్నీ పొల్యూషన్ చేసేస్తున్నారు ఇప్పుడు ఉన్న జనాభా అని చెప్పి చాలా బాధపడుతూ మాట్లాడారు పైలట్. ఉన్న నిజాన్ని తెలియజేశారు.
కానీ న్యూజిలాండ్ వాళ్ళు కాపాడుకుంటున్నట్లు ప్రకృతిని ఈ ప్రపంచంలో ఇంకా ఎవరు లేరేమోనని అనిపిస్తుంది నాకు. ఈ మౌంటైన్స్లో నాకు బాగా నచ్చిన ఫేవరెట్ మౌంటైన్ ఇదే. కనబడుతుంది చూస్తున్నారు ఎదురుగా ఒక పలక 10 పలకల మీద నుంచోబెడితే ఎలా ఉంటుందో వాలిస్తే అలా ఉంటుంది చూడండి. సేమ్ ఒక జారుడు బండలాగా. చాలా బాగా నచ్చింది నాకు ఇది. అండ్ చాలా డేంజరస్ కూడా, ఎందుకంటే ఇలాంటి పైన ఐస్ ఒక్కోసారి పడి జారిపోతూ ఉంటుంది, స్లైడ్ అయిపోతూ ఉంటుంది. పొరపాటున ఎవరైనా క్లైంబర్ దీని మీదకి ఎక్కాడా తను ఇక ప్రాణాలు కోల్పోతాడు. మొదటి అడుగు పెట్టాము, రెండో అడుగు ఇది ఓ వావ్, స్వర్గలోకాన్ని చూసినట్లే ఉంది. అలాగే జారుతుంది కూడా కాలు, దీని మీద ఐస్. సూపర్ ఉంది చూడండి. పైన సూర్యుడు కనబడుతూ ఆకాశం చాలా క్లియర్గా ఉండి ఇక్కడ అద్భుతంగా ఉంది. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇక్కడ హెలికాప్టర్ని ఎక్కడ దింపారో చూసారా, గ్లేషియర్ మీద దింపారు. భలే అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. సూపర్ ఉంది కదా అసలు నిజంగా. ఇదిగోండి స్నో, మంచిగా స్నో ఎట్లా ఉందో, చాలా గట్టిగా ఉంది. బాల్ రెడీ చేయొచ్చు, ఆకాశంలోకి విసురుదాం ఆ బాల్ని. అదిగోండి సూపర్ ఉంది, సూపర్. మరి ఎంత దూరం మనం నడవచ్చు అనేది మనకి తెలియదు, పర్మిషన్ ఉందనేది. ఇక్కడే దింపారు, ఇక్కడే ఉండాలనుకుంటా. వావ్ చూడండి, ఇదంతా ఐస్ గ్లేషియర్, ఇదంతా కరిగి ఒక సముద్రంలాగా తుఫాన్ వచ్చినట్టు, సునామీ వచ్చినట్టు ఇట్లా కరిగి నీరు ప్రయాణిస్తుంది కిందకి వింటర్ అయిపోయిన తర్వాత. పైలట్ని పర్మిషన్ అడిగాను, నేను అక్కడికి వెళ్ళి చూడొచ్చా అంటే, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, కానీ 30 మీటర్ల వరకే హెలికాప్టర్ దగ్గర నుండి నడవగలనంట నేను. అంటే ఒక 100 అడుగులు అనుకోండి, ఆ తర్వాత నడవకూడదని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కోసారి మధ్యన ఇట్లా క్రాక్స్ ఉన్నాయి చూసారు కదా, ఆ క్రాక్స్ ఎక్కడ ఉంటాయో తెలియదంట. ఇక్కడ చూడటానికి చాలా స్మూత్గా ఉంది ఐస్, చూస్తున్నారు కదా. ఒక్కసారిగా వెళ్ళి ఆ లోయలో పడిపోతాం, లోయలో పడంగానే బొయ్యకలు ఇరిగిపోతాయి అసలు. అది చెప్తున్నారు జాగ్రత్తగా ఉండని చెప్పి. కానీ నేను నిన్ను పిలుస్తాను, నేను పిలిచినప్పుడు నువ్వు ఆగిపోవాలి, ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దని చెప్తున్నారు. ఎండ ఉండటం వల్ల, అలాగే ఇక్కడ నేనున్న ప్రదేశంలో గాలి లేకపోవటం వల్ల కొంచెం చలి లేదు, తట్టుకోగలిగినట్టే ఉంది. గ్రానైట్ స్టోన్ లాగా ఉంది, రకరకాల రంగులు ఉంది, కలర్స్ చూడండి. అది గ్రీన్ కలర్లో ఉంది ఆ స్టోన్, నాకు క్లియర్గా తెలుస్తుంది గ్రీన్ కలర్. మళ్ళీ పైనేమో బ్రౌన్ కలర్ స్టోన్స్, ఐస్, గ్లేషియర్స్. నిజంగా లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇది మట్టికి. ఇక్కడ చాలా పెద్ద పైల్ లాగా ఉంది కదా, గ్లేషియర్ పక్కనే మనకు ఒక కొండ ఉంది చూడండి. ఆ కొండ మీద ఉన్న ఐస్ అంతా కరిగింది, కానీ ఆ పైన మీరు ఒకటి గమనించారా, క్యాంప్ సైట్ ఉంది. భలే నిర్మించారు కదా కొండ పైన ఎడ్జ్లో, అసలు ఎలా నిర్మించారో. కానీ అక్కడ స్టే చేస్తారేమో అని అనుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో 3724 మీటర్ల ఎత్తులో ఉంది మౌంట్ కుక్ సీ లెవెల్కి. న్యూజిలాండ్లోనే ఎత్తైన పర్వతం. ఇప్పుడు వింటర్ కాదు కాబట్టి నేను కాలు పెడితే అట్లా పైనే ఉంది, కొంచెం స్టేబుల్గా గట్టిపడిపోయింది ఐస్. ఇదే మనం వింటర్లో వచ్చామనుకోండి, ఈ పైల్ వరకు ఇక్కడ వరకు దూకంగానే లోపలికి వెళ్ళిపోతాం. గ్లౌస్ తెచ్చుకోలేదు, కానీ ఇదిగోండి ఫ్రీజ్ అయిపోతుంది, చెయ్యి ఫ్రీజ్ అయిపోతుంది. ఇట్లా కాసేపు పట్టుకుంటే చాలు, మనకి పట్టుకోలేము. ఇస్తుదామా? బా అయ్యయ్యా, చెయ్యి జుమ్మని లాగేస్తుంది. అమ్మా, ఉన్న లొకేషన్లో ఒక్కసారి మీకు చుట్టూతా చూపిస్తాను, అప్పుడు మీకు ఎలా ఉందో తెలుస్తుంది ఈ ప్లేస్, ఈ బ్యూటిఫుల్ ప్లేస్. వావ్, ఆ కొండల అవతల నుండి మనం వచ్చాం యువతలకి ప్రయాణించుకొని ఒక 20 నిమిషాల వరకు. చూడండి ఐస్ అక్కడ చూసారా, ఎట్లా పెద్ద పెద్ద
ఐస్ చూడండి, అది పై నుండి కింద వరకు పూర్తిగా ఐస్. కొన్ని వేల సంవత్సరాల క్రితమైన ఐస్ అది. అది కరగడాలంటే చాలా టైం పడుతుంది. అది కరగదు, అది ముందు మెయిన్ ఒక రాయిలాగా అయిపోతుంది. అలాగే దాంట్లో ఉన్న కలర్స్ కూడా చూడొచ్చు. కరెక్ట్గా సూర్యకిరణాలు పడ్డప్పుడు భలే బ్లూ కలర్లో కనబడుతుంది చూడండి. ఆ షాడోస్ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు బాగుంది. ఇదంతా ఇదిగోండి పైనుండి చూడండి, మనం ల్యాండ్ స్లైడ్ అవుతుంది అన్నట్లు ఐస్ ఎలా స్లైడ్ అవుతుందో పైనుండి. చాలా ప్రమాదం. అవి పడ్డాయి అంటే ఇక అంతే స్పాట్. నిజంగా చాలా బాగుంది. ఐస్తో ఆడుకోవాలనిపిస్తుంది ఇదిగోండి. కానీ చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. జారిపోతుంది, షూ జారిపోతుంది గ్రిప్ లేక. ఎటు చూసినా గ్లేషియర్సే. సూపర్ ఉంది, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. లైఫ్లో మర్చిపోను మౌంట్ కుక్ని. ఈ బ్యూటిఫుల్ కూడా మౌంటైన్స్ కూడా చూడొచ్చు. కలర్ఫుల్, ఎంత కలర్స్ బాగున్నాయో. ఇప్పుడు మమ్మల్ని మెయిన్గా కొండ పైన గ్లేషియర్స్ ఉండేవంట. ఆ గ్లేషియర్స్ అన్నీ ఇప్పుడు బ్రేక్ అయ్యి మొక్కలైపోయి కరిగిపోయి జారిపోతున్నాయంట. ల్యాండ్ స్లైడ్ అయినట్లు ఐస్ స్లైడ్ అయిపోతుంది. ఇప్పుడు కిందకి మనకు కనపడుతున్నదంతా ఒక నది లాగా చూస్తున్నారు కదా. కొండల మధ్యలో ఉండే పాయ అది. మంచు కరిగినప్పుడల్లా ఆ పాయలో నుండి నీరు కిందకి ప్రవహిస్తూ ఉంటుంది. అదిగోండి ఐస్ అంతా చూశారు కదా ఎలా ముక్కలు ముక్కలుగా బ్రేక్ అయిపోతుందో. గ్లేషియర్స్ అంతా గ్యాప్ వచ్చేసి పైనుండి కొండ పైనుండి ఉన్నవి కూడా కింద పడిపోతున్నాయి. ఇప్పుడు ఒక పెద్ద గ్లేషియర్ వస్తుంది చూడండి. అదిగోండి ఇవన్నీ పెద్ద పెద్ద బ్లాక్స్. నెరులు ఎలా నెరులు ఇచ్చేసిందో చూసారా. ఐసు నెరులు ఇచ్చి జారిపోతుంది కిందకి. అదిగోండి కుప్పలాగా కూలిపోతుంది చూడండి పైనుండి వచ్చి. ఇదంతా జారిపోయి కిందకు వచ్చేస్తుంది. మనకి అర్థం కావటం కోసం దాని చుట్టూతా రౌండ్ వేసి మరీ చూపిస్తున్నారు. చూసారా బ్లాక్స్ ఎట్లా జారిపోయి పైనుండి కిందకు వచ్చేస్తున్నాయో పూర్తిగా. ఇక మనం ఈ పైనున్న ఐస్ కూడా వచ్చేస్తుంది. దారిలో వెళ్తున్నప్పుడు ఒక అందమైన లొకేషన్ కనబడింది. అసలు భలే అనిపించింది. మొత్తం ఒక క్లే రాక్ లాగా, అంటే గాలికి వానకి ఇక్కడ భూమిలో మార్పుల వల్ల చాలా అందంగా ఒక పిల్లర్స్ లాగా భలే ఏర్పడింది. చూసారా ఎలా గాలి ఎలా కట్ చేసిందో వాటి షేప్స్ని. కరెక్ట్గా సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యుడు అస్తమించేటప్పుడు వాటి కిరణాలు వాటి మీద పడ్డప్పుడు అసలు భలే కలర్స్ కనబడుతూ చాలా అందంగా ఉంది. అలాగే చూసారా పక్షులు గుంపులుగా తిరుగుతున్నాయి, గమనించారు? చాలా చక్కగా భలే ఉందనిపిస్తుంది ఇక్కడ. అలాగే ఇక్కడ హాలీవుడ్ మూవీసు, మళ్ళీ మన తెలుగు మూవీసు, బాలకృష్ణ గారు అట్లాగే వెంకటేష్ గారు వాళ్ళ పాత సినిమాలన్నీ చాలా వరకు ఇక్కడ షూట్ చేశారు. అలాగే ఇప్పుడు రిలీజ్ అవ్వబోతున్న కన్నప్ప సినిమాలో కూడా ఈ ప్లేస్లో ఉంటుందంట తప్పకుండా. ఆ సినిమాలో కూడా ఈ కొండను చూసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. దీన్ని లెండిస్ పాస్ అని పిలుస్తారు. ప్రత్యేకంగా ఎందుకు అనుకుంటున్నారు? నాకు హ్యాపీ. ఖుషి తమిళ్, ఖుషి తెలుగు 2 మూవీస్ ఇక్కడే చాలా పాటలు షూట్ చేశారు ఈ సీనరీలో. నాకు గుర్తొస్తుంది ఇప్పుడు ఖుషి సాంగ్స్ గుర్తు చేసుకుంటుంటే. భలే ఉంది కదా. సీ లెవెల్కి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ కొండ. భారీ ఎత్తున బాగా మంచు పడుతుంది ఇక్కడ. మంచు పడ్డప్పుడు కొన్ని సందర్భాల్లో అసలు ఈ రూట్ కూడా పూర్తిగా క్లోజ్ చేసేస్తారు. భలే ఉంది చూడండి. చందమామ చాలా దగ్గరగా మనం చూసుకుంటున్నాం. బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుండి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాను నేను ఇప్పుడు. సూపర్ ఉంది కదా. 20x జూమ్లో చూస్తుంటే మూన్ భలే కనబడుతుంది. సూపర్ ఉంది ఈ మొబైల్. ఇప్పుడే ఒక పక్కన సన్సెట్ అవుతుంది చూడొచ్చు. ఈ ప్రత్యేకమైన ఈ కొండ ప్రాంతంలో చాలా బంగారం ఉందని కనుగొన్నారంట ఇక్కడ లోకల్స్ అందరూ. మిలియన్ టన్నులు బంగారం ఉంది ఈ కొండల్లో. కానీ మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఈ దేశం వాళ్ళు అస్సలు మైనింగ్కి పర్మిషన్ ఇవ్వట్లా, నేచర్ని చెడగొట్టాలనుకోవట్లా. ఒకవేళ పర్మిషన్ ఇస్తే మట్టికి ఈ ప్రాంతం అంతా పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ దగ్గరలోనే ఒక పల్లెటూరు ఉంది. వాళ్ళ జీవితం అంతా వాళ్ళే కనుగొన్నారు ఇక్కడ బంగారం ఉన్నట్లు. ఇప్పటికీ 1.12
మిలియన్ ఔన్సెస్ తీశారంట. అంటే ఆల్మోస్ట్ 31 కేజీలు బంగారాన్ని కనుగొన్నారు ఈ ప్రాంతంలో. సన్సెట్ అయిన తర్వాత అసలు ఆరెంజ్ కలర్స్లో బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అలాగే చందమామ కూడా కనబడుతుంది. ఇప్పుడే చూపించాక మీరు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాను ఇప్పుడు. వరల్డ్లోనే బెస్ట్ చెర్రీస్, రెడ్ అండ్ వైట్ చెర్రీస్ ఇక్కడే పండిస్తారంట. అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా. ఫ్రూట్ క్యాపిటల్ ఆఫ్ న్యూజిలాండ్ అని కూడా పిలుస్తారు ఈ ఊరిని. క్రోమ్వెల్ టౌన్ అని పిలుస్తారు. మెయిన్గా అసలు ఇక్కడ ఇది చూడంగానే ఈ ఫ్రూట్స్ని మీకు ఒక సీన్ గుర్తుకు రావాలి. రాజకుమారుడు ఒక సాంగ్ ఇక్కడే షూట్ చేశారు, ఈ కొండల మీదే. ఎక్కువగా వైనరీస్ కూడా ఉన్నాయి గమనించుకుంటే. ఆ కొండల మీద ఉన్నవన్నీ ద్రాక్ష తోటలు రోడ్డు పక్కన కూడా కనబడుతున్నాయి చూడండి. చీకట్లో మరి మీకు కనబడుతుందో లేదో కానీ హెలికాప్టర్ రైడ్ మటుకి అద్దరిపోయింది మంచు కొండల్లో. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసి వారు వస్తారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.